హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్య కాలంలో చాలా మంది వెన్నుముక, సయాటికా, స్పాండిలైటిస్ ఇట్లాంటి రకరకాల ప్రాబ్లమ్స్తో చాలా సఫర్ అవుతూ ఉంటారు. అసలు ఆ ప్రాబ్లమ్స్ ఎట్లా స్టార్ట్ అవుతాయి, వాటికి ఆయుర్వేదంలో ఎలాంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి? చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని నెగ్లెక్ట్ చేసి చాలామంది సర్జరీస్ వరకు వెళ్ళిపోతుంటారు. ఇవాళ మనం మాట్లాడుకునేది సర్జరీ లేకుండా నేను చెప్పిన ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఆయుర్వేదంలో చక్కటి పరిష్కార మార్గాల గురించి తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు, ఆయుర్వేదంలో 20 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి శ్రీచరక కేరళ ఆయుర్వేద వైద్యశాల నుంచి డాక్టర్ కృష్ణప్రసాద్ గారు, ఎండి ఇన్ ఆయుర్వేదం మనతో పాటు ఉన్నారు. నమస్తే డాక్టర్ నమస్తే గారు. అండి. నమస్కారం. డాక్టర్ గారు, ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఈ వెన్ను నొప్పి, సయాటికా ఇవన్నీ వచ్చినప్పుడు వెరీ స్టార్టింగ్లో చిన్న నొప్పేలే అని వాళ్ళు నెగ్లెక్ట్ చేసేసి సర్జరీ దాకా వెళ్ళిపోతూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సమస్యల గురించి వాళ్ళకి స్టార్టింగ్లోనే తెలిస్తే, దీనివల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని వాళ్ళకు కూడా తెలిస్తే తొందరగా జాగ్రత్త పడే అవకాశాలు ఉంటాయి. అసలు ఈ ప్రాబ్లమ్స్ ఎట్లా వస్తాయి, ఎందువల్ల వస్తాయి, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు? యాక్చువల్లీ మీరు అడిగిన టాపిక్ గానీ, మీరు అడిగిన ఏదైతే ప్రశ్నలు అడిగారో అది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అది. ఎందుకంటే చాలామంది వెన్నెముక సమస్యలు వచ్చిన తర్వాత చిట్ట చివరి స్టేజ్‌లో, అంటే రేపో మాపో ఆపరేషన్ చేయాలి అన్న స్టేజ్‌లోనే నిద్ర మేలుకుంటున్నారు. ఎందుకు అంటే అవేర్‌నెస్ లేక. అంటే మెడ నొప్పే కదా, నడు నొప్పే కదా, ఏమవుతుందిలే అని నెగ్లెక్ట్ చేస్తున్నారు. కానీ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, వెన్నుముక అంటే మన శరీరానికి ఒక పిల్లర్ లాంటిది. అంటే మన బాడీకి ఒక పిల్లర్ లాంటిది. పిల్లర్‌కి డిస్టర్బెన్స్ కనుక జరిగిందనుకోండి, దాని ఎఫెక్ట్ మన చేతులు గానీ, మన కాళ్ళ మీద, అంటే మన శరీరంలో ఉన్న మిగతా పార్ట్స్ మీద దాని ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. మెయిన్‌గా వెన్నుముకకి, అంటే మెడ భాగంలో వెన్నుముకలో డ్యామేజ్ అయిందనుకోండి, అంటే సి స్పైన్, సర్వైకల్ స్పైన్‌లో డ్యామేజ్ అయితే దాని ఎఫెక్ట్ మనకి చేతుల మీద పడుతూ ఉంటుంది. అలాగే నడుం భాగంలో గనక డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చి వెన్నుముక ఎఫెక్ట్ అయితే దాని ఎఫెక్ట్ 2 కాళ్ళ మీద పడుతూ ఉంటుంది. రీసెంట్‌గా చెప్పాలంటే ఒక పేషెంట్ పాపం చాలా సివియర్ కేసు. ఏజ్ చూస్తే 28 ఇయర్సే. సౌదీ నుంచి మనకు తెలిసిన పేషెంట్ లాంగ్ బ్యాక్ 15 ఇయర్స్ బ్యాక్ మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్. వాళ్ళు రిఫర్ చేస్తే సౌదీ నుంచి ఆయన హైదరాబాద్ వచ్చారు ట్రీట్మెంట్‌కి మన హాస్పిటల్‌కి. రీసెంట్‌గా 1 వీక్ బ్యాక్ జాయిన్ అయ్యారు. ఏ స్టేజ్‌లో వచ్చారంటే ఆల్మోస్ట్ ఈ లెఫ్ట్ లెగ్ అయితే ఇంకా ఆల్మోస్ట్ పెరాలిటిక్ స్టేజ్‌లో వచ్చారు. అంటే అది కూడా స్పైన్ ప్రాబ్లం వల్ల L4, L5, L5S1లో డిస్క్ బయటకు వచ్చి నరం బాగా ప్రెస్ అవుతున్నప్పుడు నరం వీక్ అయిపోయి దాని ఎఫెక్ట్ లెఫ్ట్ లెగ్ అనేది బాగా వీక్ అయిపోయింది. లెఫ్ట్ హ్యాండ్ కూడా బాగా వీక్ అయిన స్టేజ్లో మన హాస్పిటల్కి వచ్చారు. ఇప్పుడు అది వాళ్ళ అంటే అంత దేశం నుంచి, వేరే దేశం నుంచి ఇక్కడ దాకా రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఓన్లీ బికాజ్ ఆఫ్ నెగ్లిజెన్సీ. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లోనే మనం ప్రాపర్గా ప్రాబ్లం అనేది ఐడెంటిఫై చేసి దాని ట్రీట్మెంట్ తీసుకోగలిగితే ఈ స్టేజ్ దాకా ఏ పేషెంట్ రారు. చాలామంది ఏంటంటే పెయిన్ కదా అని పెయిన్ కిల్లర్ వేసుకుంటారు. కానీ పెయిన్ కిల్లర్ చేసే పని ఏంటి? పెయిన్ తగ్గించే వరకే దాని పని. పెయిన్ ఎందుకు వచ్చింది అన్నదానికి ఆ మెడిసిన్ పనిచేయదు. దాన్ని చాలామంది పెయిన్ కిల్లర్ వేసుకుని తగ్గంగానే అది తగ్గిపోయింది కదా అని వదిలేస్తారు. కానీ లోపల జరిగే చెడు ఈ రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది తప్ప అది తగ్గదు. కాబట్టి వెన్నెముక సమస్యలు ఎవరికైనా ఉంటే కనుక స్టార్టింగ్ స్టేజ్లోనే కనుక ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ తీసుకోగలిగితే ఆపరేషన్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఒక శాశ్వత పరిష్కారం మన ఆయుర్వేదంలో చేసిన చికిత్సా విధానం ద్వారా సాధించుకోవచ్చు. ఇంకొక మెయిన్ ఏంటంటే, ఈ వెన్నెముక సమస్యలు ఇలాంటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయని అడిగారు. ఇప్పుడు మెడలో కనుక వెన్నెముక సమస్యలు అంటే C3, C4, C4, C5, C5, C6 అండ్ C6, C7లో కనుక ఎముకల అరుగుదల వచ్చి డిస్కులు బయటకు వచ్చి నరాలు ఉత్తుపోతున్న పేషెంట్లు ఎవరు ఉంటే కనుక వాళ్ళకి ఏమవుతుంది? మెడ భాగంలో నొప్పి స్టార్ట్ అవుతుంది. మెడలో స్టార్ట్ అయిన పెయిన్ హెడ్కి రేడియేట్, తలకు కూడా రేడియేటింగ్ లాగా, అంటే తలకు కూడా వ్యాపిస్తూ ఉంటుంది ఆ పెయిన్ అనేది. ప్లస్ కొంతమందికి ఒక సైడ్, అది లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ ఒక మనకి హెడ్ పార్ట్, అంటే ఫేస్ ముఖంలో ఒక సగం పార్టు ఏదో తిమ్మిర్లు వచ్చినట్టు, ముద్దుబారినట్టు, పర్స తగ్గుతుంటే అనిపిస్తూ ఉంటుంది. కిడ్నీనెస్ అండి. ఎర్లీ మార్నింగ్ సడన్గా మంచి నుంచి లేవగానే గిడ్నెస్, అంటే తల తిరుగుతున్నట్టు, చక్కెర వచ్చినట్టు, అంటే కింద తూలి పడిపోతాయేమో అన్న ఫీలింగ్లో ఉంటారు. అది దాంతోపాటు మెడ నుంచి ఈ వెనక భాగం, అంటే మనకి బ్యాక్ పార్ట్ అండ్ మనకి ఈ చెయ్యంతా కూడా అప్ టు టిప్ ఆఫ్ ద ఫింగర్స్ వరకు కూడా కొంతమందికి తిమ్మిర్లు వచ్చినట్టు, ముద్దుబారినట్టు, కరెంట్ షాకుల్లాగా సూదులతో గుచ్చుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అంటే సూదులతో గుచ్చటము, ముద్దుబారటము, కరెంట్ షాకుల దాకా వచ్చిందంటే అది సర్జరీ స్టేజ్, అంటే ఆపరేషన్ చేసే స్టేజ్ అని తెలిసిపోతూ ఉంటుంది డాక్టర్స్ కూడా. వాళ్ళకి MRI స్కాన్ తీపిస్తే ఆ డిస్క్ అనేది కంప్లీట్గా బయటికి ప్రొట్రూడ్ అయ్యి వచ్చింది, నరం ప్రెస్ అవుతా ఉంది మీకు, కాబట్టి ఆపరేషన్ చేయాలని చెప్తారు. సేమ్ అదే నడుం భాగంలో వస్తే నడుము నుంచి కూడా కాలంతా పారినట్టు నొప్పి వస్తూ ఉంటాయి. ఇన్ని కూడా రకరకాల సిమ్టమ్స్ అంటూ ఉంటాయి వీటికి. దీనికి ఆయుర్వేదంలో ఏంటంటే ఈ కేరళ పంచకర్మ చికిత్సలు అండి. ఎందుకంటే ఈ కేరళ పంచకర్మ చికిత్సలు చేసేటప్పుడు ట్రీట్మెంట్ మనం 3 స్టేజ్లో డివైడ్ చేస్తాం. పెయిన్ ఎందుకు వచ్చింది అంటే, పెయిన్ సిమ్టమ్, ఫస్ట్ పేషెంట్ యొక్క సిమ్టమ్స్ మనం తగ్గించాలి. అంటే పెయిన్, తిమ్మిర్లు, ముద్దుబాటం, కరెంట్ షాకులు, దాన్ని ట్రీట్మెంట్ చేయాలి. సెకండ్ స్టేజ్లో పెయిన్ ఎందుకు వచ్చింది, దానికి ఏదో కలుపు మొక్క ఉంటుంది ఒంట్లో, కలుపు మొక్కను తీసే ట్రీట్మెంట్ సెకండ్ స్టేజ్లో చేస్తాం. దాన్ని రూట్ కాజ్ థెరపీ అంటాము. థర్డ్ స్టేజ్లో మళ్ళీ రిపీట్ అవ్వకుండా
నడి నుంచి నడుము దాకా వెన్నుముక మొత్తానికి బలం ఇచ్చే చికిత్సలు. ఈ 3 స్టేజ్లో కనుక ట్రీట్మెంట్ తీసుకోగలిగితే ఎంత సివియర్గా ఉన్న వెన్నుముక సమస్యలైనా స్పాండిలైటిస్, సయాటికా, డిస్క్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటి ఎంత సివియర్గా ఉన్నా సరే రేపు మాపు ఆపరేషన్ చేయాలని పేషెంట్లు కూడా ఈ కేరళ పంచకర్మ చికిత్సలో సిస్టమాటిక్ ప్రొసీజర్ తీసుకోగలిగితే మాత్రం గ్యారంటీగా శాశ్వత పరిష్కారం మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది వస్తుంది పేషెంట్లకి. ఓకే సార్, అంటే మీరు చెప్పిన ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు అంత దూరం నుంచి వచ్చారంటే మీ మీద నమ్మకంతో కూడా Yes. వాళ్ళు వచ్చి ఉంటారు. లైక్ మీ దగ్గర ఇచ్చే ట్రీట్మెంట్స్ కానివ్వండి, అంటే అంత సివియర్గా సర్జరీ దాకా వెళ్ళిన వాళ్ళకు కూడా ఇట్లాంటి పంచకర్మ విధానం ద్వారా వాళ్ళని ట్రీట్ చేయొచ్చు అనమాట. సో ఇట్లాంటి వాళ్ళకైనా తగ్గిపోతుంది అంటారు. డెఫినెట్గా అండి. ఓకే. సో వ్యూవర్స్ విన్నారు కదండి, మీకు కూడా ఇట్లాంటి సివియర్ ప్రాబ్లమ్స్ ముందుగానే మీరు గుర్తించండి. డాక్టర్ గారు చెప్పిన లక్షణాల ద్వారా సివియర్గా వెళ్లకుండా, ఒకవేళ సివియర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సర్జరీ లేకుండా మనకి చికిత్సా విధానం అనేది శ్రీచరక ఆయుర్వేదలో, కేరళ ఆయుర్వేదంలో మనకి అవైలబుల్గా ఉంటుంది. సో మరి దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. నమస్తే డాక్టర్.